నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూ ధార్మిక సంఘాల నాయకులు తురగా శ్రీరామ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రస్తుతానికి కేరళ స్టోరీ 2 ట్రైలర్‌కి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివాదం చెలరేగుతోంది. ఆ ట్రైలర్ గురించి ఓవరాల్‌గా మీరేం చెప్తారు? ఎందుకంటే ఒక 3, 4 పాయింట్స్ గురించి, టాపిక్స్ గురించి మనం మాట్లాడాలి క్లియర్‌గా. మీరేం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఏముంది, అదొక సినిమాని సినిమాలాగా చూస్తే మనకి ఇబ్బంది ఉండదు. దాని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2 రకాల అభిప్రాయాలు. ఒకటి రైట్ వింగ్ ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తోంది, లెఫ్ట్ వింగ్ ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. రైట్ వింగ్ అభిప్రాయం ఏంటంటే ఇది తప్పే ఉంది, లవ్ జిహాద్ మీద తీశారు ఈ సినిమా, దానికి తప్పే ఉందని వీళ్ళు. అసలు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళేమో అసలు కేరళ అసలు స్టోరీ ఇదని చెప్పి బీఫ్ కూరని పెట్టాడు ఆయన. సో ఆయన ఉద్దేశము అసలు కేరళ అంతా కూడా బీఫ్ తింటారు, మరి మరి ఆ ఉద్దేశంతో పెట్టారా? మరి కేరళలో మామూలుగా అన్ని తినేవాళ్ళు ఉన్నారు, శాకాహారులు ఉన్నారు, మాంసాహారులు ఉన్నారు. మరి కేరళ స్టోరీ అంటే అసలు స్టోరీ ఇదని చెప్పి మరి బీఫ్ కూరని పెట్టారు. సరే, మరి ఆయన ఉద్దేశం అది. అలా రకరకాలుగా ఉన్న అభిప్రాయాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళ. ప్రజాస్వామ్య దేశం కాబట్టి అందరికీ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది, అందరికీ మాట్లాడే అవకాశం ఉంటుంది. దానికి ఇది ఒక మంచి టాపిక్. ఎప్పుడు కూడా ఇలాంటి సినిమాలన్నీ కూడా మంచి అవకాశం ఇస్తాయి కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళది, తప్పేం లేదు. ఎవరైనా ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. ఫైనల్ గా ప్రేక్షకులు నిర్ణయిస్తారు ఏంటనేది. అంటే మీరన్నట్టుగా ఇదొక సినిమా కల్పిత కథలో లేకపోతే వాస్తవ కథలకు ఆధారంగా దగ్గరగా తీసిన సినిమాను సినిమాగా చూస్తే మేబీ మీరు అన్నట్టు ఇష్యూ లేకపోయి ఉండొచ్చు. కానీ సినిమా ట్రైలర్ స్టార్టింగ్లోనే లేకపోతే ఆ ట్రైలర్లో ఉన్న కొన్ని వివాదాస్పదమైన అంశాల గురించి మాత్రమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. మనకి ట్రైలర్ స్టార్టింగ్లోనే ఒక డైలాగ్ పడుతుంది. భారతదేశం రాబోయే 25 ఏళ్లలో, అంటే చాలా తక్కువ టైంలోనే షరియన్ చట్టాలను అమలు చేసే లేకపోతే పాటించే ఇస్లామిక్ దేశంగా మారబోతోంది అని. అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి మన దేశంలో ఉన్నాయా? దానికన్నా ముందు జనరల్ గా ఏమవుతుందంటే ఒక డిస్క్లైమర్ అని వేస్తారు. డిస్క్లైమర్ అనేసి ఏది ఎవరిని ఉద్దేశించింది కాదు అని వేస్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఆ డైరెక్టర్ ఊహించుకున్న కథలో ఆ విధంగా రాబోయే 25 సంవత్సరాల్లో ఎలా అవుతుంది అని అతను ఊహించుకున్న కథ. ఇప్పుడు అవదా అనేది అది మనం జాతకాలు చెప్పేటైతే అది చేసుకోవాలి. ఎందుకంటే అతను ఊహించుకున్న కథలో ఆ విధంగా ఉంది. అతను ఊహించుకున్న కథలో ఏదైనా జరగచ్చు. కాబట్టి అతన్ని మనం ఏం తప్పట్టాల్సిన అవసరం లేదు. బట్ ఈ దేశంలో అలా జరుగుతుందా, దానికి ఏమైనా దగ్గరగా ఉన్నాయా అంటే ఎస్. కేరళకి సంబంధించినంత వరకు కేరళలో ఒక 4 జిల్లాల వాళ్ళు మేమంతా కూడా షరియా చట్టాన్ని ఇక్కడ ఉపయోగిస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ మేము ముస్లిం పాపులేషన్ పెరిగిపోయాము అని చెప్పి డైరెక్ట్ గా గవర్నమెంట్ ని అడిగారు అని మనం చాలా పేపర్లో కూడా చూసాం. అంటే ఏంటి, ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ పెరిగిపోయిందో అప్పుడు వాళ్ళు ఈ దేశం వద్దు, మాకు ఈ దేశం చట్టాలతో మాకు పని లేదు, మేము వేరే దేశం, మాకు వేరే చట్టాలు ఉన్నాయని మాట్లాడడం అనేది స్టార్ట్ అవుతుంది. అలా ఆల్రెడీ అడిగారు కాబట్టి 4 జిల్లాలు అడిగినప్పుడు మిగతా చోట కూడా ఎక్కడైతే మెజారిటీ పాపులేషన్ ముస్లిమ్స్ వస్తారో అక్కడంతా కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి అన్నది ఆ దర్శకుడి లేదంటే ఆ రైటర్ యొక్క ఉద్దేశం అయితే అయి ఉండొచ్చు. ఓకే. అంటే కొన్ని ప్రజలను లేకపోతే కొన్ని సామాజిక వర్గాలను ప్రభావితం చేసే విధంగానో లేకపోతే తక్కువ చేసే విధంగానో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేయబోతున్నారు, ఇది మనము కాదు అంటూ కూడా వివాదం చెలరేగుతోంది. ప్రస్తుతం కేరళ స్టోరీ 2 ట్రైలర్లో ఏవైతే అంశాలు చూపించారో అదే దిశగా దారితీస్తోంది కూడా. ఇప్పుడు బీఫ్ తినడం అనేది కేరళలో సర్వసాధారణం. కులాలు, మతాలు, వర్గాలు సంబంధం లేదు. మనం ఈవినింగ్ పూట చూసినట్లయితే సాధారణంగా వాళ్ళు బీఫ్ పరోటానే తింటూ ఉంటారు. అందుకోసమే కేరళలో కూడా బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. అందరూ పరోటా తింటున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాన్ని అసభ్యంగా చూపించేసరికి ఒక తెగవారికి, ఒక వర్గం వారికి ఇబ్బంది కలుగుతోంది. మీరేమంటారు? ఎవరు అసభ్యంగా ఎవరు చూపించరండి. తింటే తిన్నారంటారు, లేదంటే తినడం కరెక్ట్ కాదంటారు. కానీ అసభ్యంగా ఏముంటుంది దాంట్లో? మాంసాన్ని అసభ్యంగా చూపించడానికి అంటే ఏముంటుంది? ఎవరికి వారు ఇష్టపూర్వకంగా ఇష్టపడి తింటే తప్పులేదు. బలవంతంగా తినిపించడం అనేది కరెక్ట్ కాదు కదా. 100% కరెక్ట్ మీరు చెప్పింది. బలవంతంగా ఎవరికి తినిపించకూడదు. బీఫ్ మాంసం అనేది ఎవరికి కూడా బలవంతంగా తినిపించకూడదు. మంచి మాట, మీరు చెప్పింది మంచి మాట. ఎవరిష్టం, తినద్దు అనుకున్న వాళ్ళు తినరు.
తినాలి అనుకున్న వాళ్ళు తింటారు. అయితే ఏంటంటే ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో హిందువులు వాళ్ళు ఎలాగైతే మిగతా వాళ్ళైతే మేము బీఫ్ మాంసం తింటాము మా ఇష్టం అని అంటున్నారు. ఎస్, ఈ హిందువులు కూడా ఏం చెప్పేది ఏంటంటే మేము ఆవుని తల్లిలాగా పూజిస్తాము, అందువల్ల దాన్ని జోలికి మాత్రం వెళ్ళకండి అని అడుగుతున్నారు. వీళ్ళకి హక్కు ఉంది, వాళ్ళకి హక్కు ఉంది. తినే హక్కు వాళ్ళకి ఎలాగైతే వాళ్ళకి పూర్తి స్థాయిలో హక్కు ఉందో అలాగే వీళ్ళకి కూడా వీళ్ళ యొక్క అభిప్రాయాలను చెప్పడానికి వీళ్ళకి హక్కు ఉంది. పంది విషయంలో ముస్లింలకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, దాన్నే మనం మార్చాల్సిన అవసరం లేదు. హ్మ్. అలాగే హిందువులకి ఆవు విషయంలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, వాటినే మనం మార్చాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని ప్రాంతాలలో కూడా ఈ పోర్క్ని మనం ఇక్కడ ఎలా అయితే కోడులు మేకల్ని తింటామో అక్కడ చాలామంది పోర్క్ అలా సర్వసాధారణంగా తింటూ ఉంటారు. మనం తినకపోవచ్చు, మనకి ఇష్టం లేకపోవచ్చు, మనకు అలవాటు లేదు కాబట్టి, బట్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అది అలవాటు కాబట్టి వాళ్ళు సాధారణంగా తింటూ ఉంటారు. పోర్క్ కాదు అది, మీరు చెప్పేది బీఫ్. పోర్క్ పోర్క్ అనేది ముస్లిమ్స్ జనరల్ గా అసలు దాని జోలికి ముస్లిమ్స్ వెళ్ళకపోతే తినకపోవచ్చు, తినరు. బట్ కొన్ని ప్రాంతాలలో పంది మాంసాన్ని అదే కోడి అదే మేక ఎలా తింటే అంటున్నాను. వాళ్ళు అలానే తింటారు. ఎస్, మన దగ్గర కూడా చాలా మంది మన తింటారు దగ్గర పోర్క్ కూడా అనేది. ఉంటాయి, అవును. మన దగ్గర కూడా ఉంటే గవర్నమెంట్ సప్లై చేస్తుంది. మీరు గన్నవరంలో తీసుకుంటే గన్నవరంలో పోర్కు అమ్మేది గవర్నమెంట్ దే ఉంటుంది అక్కడ. అక్కడ ఒక ఫ్యాక్టరీ లాంటిది. సో అంటే ఏంటంటే ఇది తప్పు కాదు అని చెప్పడానికి మనం సరిపోం. కాకపోతే ఏంటంటే ముస్లింలు గనక పోర్క్ విషయంలో అభిప్రాయాన్ని మార్చుకుంటే హిందువులు కూడా మార్చుకుంటారు ఆవు విషయంలో. లేదంటే ఆవు విషయంలో ఎలాగైనా హిందువులు మార్చుకుంటే గనక ముస్లింలు కూడా మార్చుకుంటారంటే ఓకే, దీని మీద చర్చ చేయొచ్చు. ఖచ్చితంగా హిందువులు ముస్లింలు కూర్చుని మీరు పంది సంగతి ఏంటి అని ఒకళ్ళు, మీరు ఆవు సంగతి ఏంటి అని ఒకళ్ళు తేల్చుకోవచ్చు. కానీ పంది సంగతి మాట్లాడితే మాత్రం చాలా తప్పు, కానీ ఆవు సంగతి మాత్రం మాట్లాడితే మాత్రం ఊరుకోము అంటే ఇది కరెక్ట్ కాదు. మీరు మా పంది సంగతి మాట్లాడద్దు అన్నప్పుడు మీరు ఆవు జోలికి రాకండి అని వీళ్ళు అంటారు. మీరు ఆవు జోలికి మేము ఆవును తింటాము అంటే మరి పంది సంగతి అంటే వీళ్ళు. ఇదంతా కూడా ఏంటంటే మనం ఏదైతే మనం ఈ దేశం అందరం కలిసి ఉండాలి అనుకున్నామో బృహద్భావ వాతావరణంలో వెళ్ళాలి అనుకుంటే ఒక రకంగా ఉంటుంది. లేదు హిందువులను రెచ్చగొట్టడానికి కావాలని రోడ్డు మీదకి వచ్చి మేము బీఫ్ ఫెస్టివల్ చేస్తామంటే మరి పంది సంగతి ఏం సార్ అని అడుగుతారు హిందువులు. దానికి కూడా సమాధానం చెప్పాలి. అండ్ మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ ఈ 3 ప్రాంతాల పైన ఫోకస్ చేసినట్లుగా కూడా మనం అంటే డైరెక్ట్గా డైలాగ్స్ ఉన్నాయి అక్కడ. అందుకోసమే మనం స్పెసిఫై చేసి ఈ ప్రాంతాల పేరును తీయాల్సి వస్తోంది. నిజంగానే 3 ప్రాంతాలలో ఈ లవ్ జిహాద్ అనేది కంపేర్ టు ఎక్కువగా ఉందనుకోవాలా? అంటే ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది అనేది కాదు ఇక్కడ సమస్య, ఉందా లేదా అనేది సమస్య. ఎక్కువ ఎంతమంది చేశారు? ఇప్పుడు మామూలుగా కూడా బయట అందరూ మాట్లాడేది ఏంటంటే ముస్లింలు అందరూ జిహాదీలు కాదు, కానీ జిహాదీలు అందరూ ముస్లింలు. ఎందుకు అంటున్నారు ఏ మాట అంటే మనకున్న డేటా అలా చెప్తోంది. మనకున్న డేటా ఎక్కడ జరిగినా కూడా ఇలాంటి జిహాదీ విషయాలు ఎక్కడ జరిగినా కూడా అందులో ముస్లింస్ ఎక్కువ కనబడుతున్నారు కాబట్టి సో ముస్లింలు అందరూ జిహాదీలు కాదు, కానీ జిహాదీలు అందరూ ముస్లింలు ఏమాట వస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఈ లవ్ జిహాద్ విషయం అందరూ ముస్లింలు చేస్తున్నారని ఏం కాదు, బట్ కొంతమంది చేస్తున్న విషయాలన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు అతను తీసుకున్నది కూడా కొన్ని కేసుల్ని తీసుకుని ఆ కేసుల ఆధారంగా ఇతను ఇవన్నీ చేశాడు. అంటే ఏంటి, ఆ కేసులన్నీ కూడా జరిగినాయి, వాస్తవంగా జరిగిన కేసుల ఆధారంగా అతను కథ రాసుకున్నాడు. సో ఈ ఢిల్లీలో మనం చూసాము, సూట్ కేసులో చంపిన విషయాలు చూసాం. సూట్ కేసులో ముక్కలు చేసి లవ్ జిహాద్ చేసి తర్వాత సూట్ కేసులో ముక్కలు పెట్టింది, తర్వాత ఫ్రిడ్జ్ లో ముక్కలు చేసి పెట్టినవి, ఇవన్నీ కూడా అన్ని కేసులు. ఇవన్నీ కూడా ఇలాంటి కేసులను ఆధారంగా చేసుకుని అతను ఒక కథను అల్లుకుని అతను తీశాడు. సో ఇవి కాదు ఇవి జరగలేదు అంటానికి లేదు, అలాగని చెప్పి ప్రతి ముస్లిం ఇలా చేస్తున్నాడు అంటానికి లేదు. బట్ వాస్తవంగా లవ్ జిహాద్ అనేది జరుగుతోంది అన్న విషయం మనకి యూట్యూబ్ లో చూస్తే మనకి ముస్లింలే కొంతమంది చెప్పిన విషయాలు ఉన్నాయి. మాకు గురువులు చెప్తారు, మాకు మసీదుల్లో, లేదంటే మాకు పైనుంచి డబ్బులు వస్తాయి, మాకు హిందూ ఆడపిల్లల్లో బ్రాహ్మణ ఆడపిల్లను లవ్ జిహాద్ చేస్తే ఈ రేట్ ఇస్తాం, రాజుల ఆడపిల్లని జిహాద్ చేస్తే ఈ రేట్ ఇస్తాం, ఇంకొకరిని జిహాద్ చేస్తే ఈ రేట్ ఇస్తాం అని చెప్పి దానికి కూడా రేట్లు కట్టారు. ఈ రేట్ల ఆధారంగానే మేము ఆ లవ్ జిహాద్ చేస్తామని చెప్పి కొంతమంది చెప్పిన వీడియోలు కూడా ఆల్రెడీ ఉన్నాయి. అంటే ఇవన్నీ ట్రైలర్లో కూడా చూసాం సార్. డైరెక్ట్గా మనం ట్రైలర్లో చూసాం, బ్రాహ్మణ అమ్మాయిలు, ఇంకొక 3 అమ్మాయిలు ఉన్నారు. బ్రాహ్మణ అమ్మాయిలు అయితే కాస్త ఎక్కువ ధర పలుకుతారు, 12 లక్షల వరకు పలికే అవకాశం ఉంది అని చెప్పి. చాలా బాధాకరం. బట్ ఇవంతా నిజాలే, రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నాయి అంటున్నారు డైరెక్టర్ గారు. అఫ్ కోర్స్
100% దగ్గరగా ఉంటుందండి వాస్తవాలు, దగ్గరగా ఉన్నాయి కాదు వాస్తవాలు. అలాగని చెప్పి మనం ఇక్కడ ముస్లిం సమాజాన్ని అంటలేదు, ఇక్కడ అంటున్నది ముస్లిం సమాజాన్ని కాదు. ఎవరైతే లవ్ జిహాద్ చేస్తున్నారో వాళ్ళని, ఎవరైతే లవ్ జిహాద్ చేయిస్తున్నారో వాళ్ళని, ఎవరైతే హిందూ ఆడపిల్లలకి కులాల వారీగా రేట్లు కడుతున్నారో వాళ్ళ గురించి సినిమా, అంతేగాని టోటల్ ముస్లిం సమాజాన్ని గురించి కాదు. ఇప్పుడు మనం ఆ డైరెక్టర్ కామాఖ్య నారాయణ సింగ్ గారు ఎప్పుడైతే వివాదం చెలరేగిందో కనీసం ఒక 12 మంది ఎగ్జాంపుల్స్ తీసుకుని మేము మాట్లాడాము, మేము చేసాము, వాళ్ళతో మాట్లాడాము, వాస్తవికానికి ఏదైతే దగ్గరగా ఉందో దాన్ని మాత్రమే మేము సినిమా పైన తెరపైన చూపిస్తున్నాము సినిమా రూపంలో అంటున్నారు. 27th రిలీజ్ అంటున్నారు. బట్ కేరళ ముఖ్యమంత్రి అయితే చాలా సీరియస్ అయ్యారు. ఏదైతే సెన్సార్ సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని బ్యాన్ చేయాలన్నారు. ఏం జరగబోతుందంటారు? సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే హిందువులకి అనేక అభ్యంతరాలు ఉన్న సినిమాలు అనేక సందర్భాల్లో వచ్చినాయి. బ్యాన్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ పెట్టి బ్యాన్ అని చెప్పి కొన్ని సినిమాల మీద వచ్చినాయి. అప్పుడు మీడియా అంతా మాట్లాడింది ఏంటంటే, మరి సెన్సారాలు చూసుకుంటారు, మీకేం పని, సెన్సారాలు కదా, సెన్సారాలు దానికోసం, సెన్సార్ అని ఉన్నదే కదా దానికోసం కదా, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీరు ఎలా దీని గురించి మాట్లాడతారు అని చెప్పి మీడియా అంతా మాట్లాడింది. మరి ఇప్పుడు ఈ విషయంలో కూడా అంతే కదా, సెన్సార్ చూసుకుంటుంది, సెన్సార్ దానికి ఒక సర్టిఫికేట్ ఆల్రెడీ ఇచ్చేసింది. సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత పినరాయి విజయన్ అయితే ఏంటి, ఇంకొకళ్ళు అయితే ఏంటి, ఎలా మాట్లాడతారు? ఇప్పుడు అదే సెన్సార్ సర్టిఫికేట్ ని క్యాన్సిల్ చేయాలి అని కోరుతున్నారు కదా గట్టిగా. అవును, అదే అంటే ఇప్పుడు హిందువులు అనేక సందర్భాల్లో అనేక సినిమాల మీద వాళ్ళు అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. వాటన్నిటికీ ఏమన్నా సెన్సార్ సర్టిఫికేట్లన్నీ క్లోజ్ చేసేసి మళ్ళీ వెనక్కి తీసుకున్న చరిత్ర ఏమన్నా ఈ దేశంలో ఉందా? లేదు. ఇప్పుడు కూడా అంతే. అవసరమైతే ఏంటి, వాళ్ళని కోర్టుకు పొమ్మన్నారు. హిందువుల్ని మీకు అభ్యంతరాలు అంటే కోర్టుకు పండి అన్నారు. రామాయణం మీదో రావణుడి మీదో ఇంకోటి మీద చేసినప్పుడు మీరే అభ్యంతరం అంటే కోర్టుకు పండి అన్నారు. ఇప్పుడు వీళ్ళు అదే చెప్తారు, మీకు ఏమైనా అభ్యంతరం అంటే కోర్టుకు పండి, చంద్రబాబు విజయన్ అయినా అంటే ఇంకోళ్ళు అయినండి, వెళ్ళి కోర్టుకు వెళ్ళండి, కోర్టు తెలుస్తుంది. కోర్టు కూడా ఏం చెప్తుంది, సెన్సార్ లేదంటే అదే అంటుంది. సో సెన్సార్ ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చేసింది. వల్ల ఇలా అక్కడ ఇక్కడ కొంచెం గొడవలు జరిగితే జరగాలి తప్ప అంతకు మించి సినిమాని ఆపడానికి అయితే లేదు. కేరళ లవ్ స్టోరీ ఆల్రెడీ ఇలాగే అప్పుడు కూడా గొడవ చేశారు. ఏమైంది, రిలీజ్ అయింది కదా. ఈ రోజు మనందరం యూట్యూబ్ లో చూస్తున్నాం కదా. ఇప్పుడు కేరళ 2 కూడా అంతే. 4 రోజులు దీని మీద రగడ చేస్తారు. ఎవరైతే దీని మీద వ్యతిరేకత ఉందో వాళ్ళు రగడ చేస్తారు. 4 రోజులు ఇదంతా కూడా పేపర్లోను టీవీలోను ఒక వార్త అవుతుంది. తర్వాత అందరూ మర్చిపోతారు. కానీ సినిమా ఎవరైతే చూసారో ఆ చూసిన వాళ్ళకి ఏం జరిగింది ఏంటి అనేది కొంత అవగాహన వస్తుంది. దాన్ని నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. సో సినిమాగా చూస్తే అందరూ హిందువుల విషయంలో చెప్పేది, ఇప్పుడు మేము కూడా చెప్పేది ఏంటంటే సినిమాగా చూడండి. రాముని తిట్టినా తప్పలేదు, కృష్ణుని తిట్టినా తప్పలేదు, అదంతా సినిమా, అదంతా ఊహాజనితమైన కథ అని చెప్పారు కదా. అప్పుడు కూడా కింద డిస్క్లైమర్ వేస్తారని చెప్పారు కదా. మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు కూడా డిస్క్లైమర్ వేస్తారు, చూసుకోండి. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే డిస్క్లైమర్ వేస్తారు, చూసుకోండి. మీకు ఏమైనా అభ్యంతరం అంటే కోర్టుకు పోండి. అండ్ నెక్స్ట్ సార్, ఒక నేషనల్ టీవీ ఛానల్లో ర్యాపిడ్ ఫైర్లో హీరోయిన్ తాప్సీ పన్ను గారు పాల్గొన్నారు. సో చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఒక 2-3 ఫొటోస్ చూపించారు. ది బెస్ట్ ఎవరు అట్లా క్వశ్చన్స్ అడిగారు. అందులో భాగంగా పొలిటీషియన్ పేర్లు కూడా వచ్చాయి. రాహుల్ గాంధీ గారు, అలానే మోదీ గారు. సో ఇద్దరిలో చూపించినప్పుడు ఎవరు మీరు మీ ఫేవరెట్స్ అని అడిగినప్పుడు అక్కడ యాంకర్ తను మోదీ గారిని చూపించారు. అంతవరకు బాగానే ఉంది. బట్ ఆ తర్వాత నేను ఇంకా ఇండియాలో ఉండాలనుకుంటున్నాను అనే ఒక మాట ఏదైతే మాట్లాడారో అక్కడ ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా మనకి ఇష్టం లేకపోయినా మోదీ గారి భజన చేయలేకపోతే మనం ఇండియాలో ఉండే పరిస్థితులు లేవా? అదే, ఇది మనం ఏ కళ్ళజోడుతో చూస్తే ఆ కళ్ళజోడులోంచి అలా కనబడుతుంది. మనం చూసే విధానం బట్టి ఉంటుంది. 2 రకాలుగానే చూడొచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయిని అతను అడిగాడు కూడా. అడిగినప్పుడు కూడా అమ్మాయి చెప్పింది, నువ్వు నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా ఊహించుకో, నువ్వు ఎలాగైనా ఇంటర్ప్రిటేట్ చేసుకో, నాకేం సంబంధం లేదని కూడా చెప్పింది. సో అందువల్ల ఏంటి, అలా ఊహించుకోవడానికి అవకాశం ఉంది, ఇలా 2 రకాలుగా ఊహించుకోవడానికి అవకాశం. బట్ నేనేమనుకుంటున్నానంటే, ఆ అమ్మాయి మోడీ గారికి సపోర్ట్ గా మాట్లాడింది అనుకుంటున్నా. ఎందుకు అనే దానికి కూడా చెప్తా. ఎందుకు అంటే, అంతకు ముందు కూడా మిగతా క్వశ్చన్స్ కూడా ఏం అడిగారు అనేది కూడా చూస్తే, మీకు ఆ మహిళా పొలిటీషియన్స్ లో మీకు ఎవరు నచ్చుతారు అని ఒక 4 ఫోటోలు పెడితే, అందులో వాళ్ళందరికన్నా కూడా సుష్మా స్వరాజ్ గారు నాకు ఇష్టం అని చెప్పి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఫైనల్ దానికి కంక్లూషన్కి వచ్చే ముందు వీటిని కూడా చూస్తే మనకు అర్థం అవుతుంది. సుష్మా స్వరాజ్ అని చెప్పింది. సుష్మా స్వరాజ్ గారు ఎవరు? భారతీయ జనతా పార్టీ లీడర్. పైగా తాప్సీ పన్ను ఢిల్లీ నుంచి.
అదే ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ గారు ఆవిడకి ఇష్టం అని చెప్పింది. ఢిల్లీలో ముఖ్యమంత్రిగా, బీజేపీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ గారు పనిచేశారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ ఇష్టం అండి. కానీ యాంకర్ ఏమన్నాడు, అబ్బాయి అలా కుదరదు, నీకా నువ్వు ఇష్టం వచ్చిన వాళ్ళు కాదు చెప్పడం కాదు, నేను ఇచ్చిన నలుగురిలో ఎవరో ఒకరిని తెలుసుకోవాలి. ఎవరో ఒకరిని తెలుసుకో అంటే అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, స్మృతి ఇరానీ గారిని సెలెక్ట్ చేసుకుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్మృతి ఇరానీ ఎవరు? స్మృతి ఇరానీ కూడా ఆవిడ కూడా భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన చెందిన లీడర్. వ్యక్తి. భారతీయ జనతా పార్టీలో ఆవిడ కూడా మంత్రిగా పనిచేసింది, కేంద్రంలో మంత్రిగా పనిచేసింది. సో ఆవిడ అంటే ఆవిడ సెలెక్ట్ చేసుకుంది మిగతా వాళ్ళలో. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రాహుల్ గాంధీ అక్క చెల్లో ఆవిడెవరో, ఆవిడ పేరు ఆవిడ ప్రియాంక గాంధీ, ఆవిడ కూడా ఉంది అందులో. ప్రియాంక ఉంది అంటే ఆ అక్క చెల్లి అన్న దాని మీద కొంచెం ఏదో వాళ్ళిద్దరు రకరకాల మాటలు, కాసేపు నా అక్క అంటాడు, కాసేపు చెల్లి అంటాడు కాదు. సో అందువల్ల అంటే ఏదైనా కానీ చెల్లెలు సరే ఓకే. నేనేమంటా అంటే ప్రియాంక గాంధీ కూడా ఉన్నది అక్కడ. మనం ఫైనల్ కంక్లూజన్కి వచ్చేటప్పుడు దీని మీద దృష్టి పెట్టాలి. అందులో ప్రియాంక గాంధీ ఉన్నా కూడా, ప్రియాంక గాంధీ కాదు, ప్రియాంక వాద్రా ఉన్నా కూడా, సో ఆ ప్రియాంక వాద్రా అని కూడా కాదని చెప్పి ఈ అమ్మాయిని స్మృతి ఇరానీని సెలెక్ట్ చేసుకుంది. సరే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, మాయావతి ఉంది, సరే మమతా బెనర్జీ ఉంది. సో వాళ్ళిద్దరికి మనకు కాంట్రవర్సీ లేదు కదా, మనం దాని గురించి అసలు మాట్లాడడం. వాళ్ళ గురించి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా మనం మాట్లాడడం, వాళ్ళని సెలెక్ట్ చేసుకోకపోయినా మనం మాట్లాడడం. సో వాళ్ళిద్దరు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళా ఫైనల్ క్వశ్చన్ వచ్చేసరికి అక్కడ ఏమైంది, ఇద్దరు ఆర్టిస్టులను చూపించి ఇందులో ఎవరు బెటర్ ఆర్టిస్టు అని అడిగినప్పుడు అందులో తాప్సీ పన్ను ఉంది, రెండోది ఆ అమ్మాయి కంగనా రనౌత్. ఈ తాప్సీ పన్ను ఎవరిని సెలెక్ట్ చేసింది? కంగనా రనౌత్ సెలెక్ట్ చేసింది. తాప్సీ పన్నుని కూడా తనని తను కాదనుకుని కంగనా రనౌత్ ని సెలెక్ట్ చేసింది. కంగనా రనౌత్ ఎవరు అంటే ఆవిడ కూడా బీజేపీ నాయకురాలు, ఇప్పుడు బీజేపీలో ఎంపీ, ఇప్పుడు బీజేపీ ఎంపీ. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ, ఇప్పుడు సుష్మా స్వరాజ్ గారు బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి, స్మృతి ఇరానీ బీజేపీ మంత్రి, బీజేపీ ఎంపీ, ఇప్పుడు ఈవిడ కంగనా రనౌత్ బీజేపీ నాయకురాలు, బీజేపీ ఎంపీ. ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫైనల్, ఇప్పుడు అసలు క్వశ్చన్ లోకి వస్తే రాహుల్ గాంధీనా లేదంటే మోడీ గారు అన్నప్పుడు మోడీ గారిని సెలెక్ట్ చేసుకుంది. మోడీ గారిని సెలెక్ట్ చేసుకోవడం కాకుండా నమస్కారం కూడా చేసింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నమస్కారం చేసి మళ్ళీ యువతలకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు అన్న డైలాగ్ చెప్పింది, నాకు ఇంకా ఈ దేశంలో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అడిగితే అప్పుడు చెప్పింది. అప్పుడు అంత ముందు కూడా అడగల, అప్పుడు నాకు ఈ దేశంలో ఉండాలి అని ఉంది. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్ గా ఆటోమేటిక్ జనరల్ గా మోడీ గారిని సెలెక్ట్ చేసుకుంది అంటేనే సుష్మా స్వరాజ్ గారు, స్మృతి ఇరానీ గారు, కంగనా రనౌత్ ముగ్గురు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మోడీ గారి విషయం దగ్గరికి వస్తే, మోడీ గారు అంటే ఇప్పుడు మనం ఎలా చూడాలి దీన్ని అంటే ఆటోమేటిక్ గా మోడీ గారికి సపోర్ట్ రావడా, క్లియర్ కట్ గా మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ రావడా, ఇది క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే, అసలు నేను ఈ దేశంలో ఇంకా ఉండాలి అన్న మాట ఎందుకు అన్నది? సరే సెలెక్ట్ చేసుకుంది, ఇప్పుడు ఎందుకు అన్నది అంటే గత కాంగ్రెస్ చరిత్ర అంతా తీసుకుంటే మైనారిటీ అప్పీస్మెంట్ పాలసీని వాళ్ళు మొదటి నుంచి కూడా అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు ఇక్కడ ముస్లింస్ ఇక్కడ వేలు పెట్టి ఇది నాదే అంటే గనక ఆ గుడి గోపురం దగ్గర నుంచి మొత్తం ఊర్ల దగ్గర నుంచి అన్ని వాళ్ళవయ్యేలాగా వక్ఫ్ బోర్డును తయారు చేసుకున్నారు. ఇలాంటివన్నీ చట్టాలన్నీ, రకరకాల పిచ్చి చట్టాలన్నీ చేశారు. అందువల్లనే ఇవన్నీ ఈ చరిత్రలన్నీ చూసిన తర్వాతనే రాహుల్ గాంధీ గారు ఎవరెవరితోటి మీటింగ్లు అవుతాడు అవి కూడా చూసిన తర్వాత ఎవరైతే టెర్రరిస్టులకి చుట్టాలున్నారో, టెర్రరిస్టులకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పక్కన ఈ రాహుల్ గాంధీ అనే ఆయన నిలబడి ఫోటోలు దిగినవి అనేకమైన ఫోటోలు ఉన్నాయి. ఈయన బాబర్ సమాధిని చూడడానికి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళొస్తాడు. ఇవన్నీ చరిత్రలన్నీ చాలా ఉన్నాయి. అసలు మొన్న ఈ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ 11 ఏళ్ల ప్రభుత్వం కాకుండా దానికి ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీలకి చాలా పెద్ద అనుకూలంగా, హిందువులకి చాలా పెద్ద వ్యతిరేకంగా ఉండే ఒక చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇదంతా కాంగ్రెస్ చరిత్ర. అసలు ఇంకా మాట్లాడితే అసలు వీళ్ళ పూర్వీకులు ఎవరు అన్న దాంట్లోకి వెళ్తే ఎక్కువ మంది ముస్లింస్ కనబడుతుంటారు. సో ఇదంతా ఈ చరిత్ర అంతా చూసింది ఆవిడ. చూసిన తర్వాత నాకు ఇంకా ఈ దేశంలో ఉండాలని ఉందంటే మళ్ళీ రాహుల్ గాంధీ కనుక ఒకవేళ ప్రధానమంత్రి అయితే
ఎలాంటి పరిస్థితులు వస్తాయి అన్నది భయం ఉంది ఆవిడకి. సో మీరు అన్నట్టుగా అందువల్ల ఇంతకుముందు ఎవరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటే అట్లా అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను చెప్పా, ఎవరి కళ్ళజోడు వాడిది అని చెప్పాను. ఆ కళ్ళజోడు చెప్పిన తర్వాత కూడా నేను దానికి కారణాలు కూడా చెప్పా. హ్మ్. జస్ట్ లైక్ దట్ నేను మోడీ గారి దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర ఆగిపోలే. అందుకనే ముందువి వెనక్కి అన్ని చూసి అప్పుడు చెప్పాను. అందుకే ఇప్పుడు కూడా నేను ఫైనల్ గా కూడా నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ సేమ్ ఎవరి కళ్ళజోడు ప్రకారం వాళ్ళకి కనబడుతుంది. రాహుల్ గాంధీకి అనుకూలంగా చూసే వాళ్ళకి ఆ కళ్ళజోడులో చూస్తే రకరకాల కనబడచ్చు, తప్పేం లేదు. అందుకనే ఆవిడ అందరికీ వదిలేసింది, ప్రజాస్వామ్యం ఇది, ఎవరైనా ఎలా అయినా ఊహించుకోవచ్చు, ఏ తప్పు లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి సార్, ఏపీలో లడ్డు వివాదానికి సంబంధించి సిబిఐ కావచ్చు, సిట్ కావచ్చు, అందులో జంతువుల కొవ్వు కలవలేదు అని గట్టిగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సింగిల్ మ్యాన్ కమిటీని వేశారు. సుప్రీం దేనికదే ఒకదానికొకదాన్ని ఇంటర్లింక్ చేయొద్దు అని కోప్పడడం ఎలా చూడాలి? ఇదంతా వెరసి కోట్లాది మంది భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్న అంశం. ఇప్పటికైనా ఆపితే బాగుండు అని అనుకుంటున్నారు, కానీ ఒకరి మీద ఒకరు ఇట్లాగా నిందలేసుకుంటేనో లేకపోతే ముందుకు వెళ్ళడమో చూస్తూ ఉన్నాం. ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అంటారు? ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపించట్లేదండి. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరికి వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా చూస్తారు కాబట్టి, దీనికి ఎవరైనా ఒకళ్ళు డిసడ్వాంటేజ్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ డిసడ్వాంటేజ్ ని పోగొట్టుకోవడానికి, అడ్వాంటేజ్ గా మార్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇంకా కొంతమంది వాళ్ళకి ఆల్రెడీ అడ్వాంటేజ్ వచ్చింది అనుకున్నప్పుడు పక్కవాడికి మళ్ళీ డిసడ్వాంటేజ్ రాకుండా ఈ అడ్వాంటేజ్ ని ఇంకా పెంచుకొని మనకి గుడ్ విల్ తెచ్చుకోవడానికి అని చెప్పి ఇంకో రాజకీయ పార్టీ ప్రయత్నం చేస్తారు. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల రాజకీయం అనేది దీంట్లో ఉన్నంత కాలం కూడా ఇది ఇమీడియట్ గా అయిపోతుంది అనుకోవడానికి వీళ్ళ. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినప్పుడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి గారు ఇచ్చిన దాన్ని కొట్టేసింది. ఆయన దీన్ని మొత్తం క్యాన్సిల్ చేయమంటే దాన్ని కూడా కొట్టేసింది. ఆ కొట్టేసేటప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి ఆ వ్యాఖ్యలు కొంతమంది తీసుకుంటారు, కొట్టేసింది కాబట్టి అనేది కొంతమంది తీసుకుంటారు. ఇప్పుడు ఇలాగే జంతు కొవ్వు కలవలేదు కదా, ఇంకా ఎందుకు దీని మీద చర్చ అని కొంతమంది మాట్లాడతారు. లేదు, సిబిఐ ఆల్రెడీ దాంట్లో కలిసింది కదా, దీని మీద మాట్లాడరు ఏమని కొంతమంది మాట్లాడతారు. అందులో ఎవరు చూసే యాంగిల్ ని వాళ్ళు చూస్తుంటారు. అందరూ చూసే యాంగిల్ ఏంటి అంటే ఫైనల్ గా ఏదో ఒకటి దీని మీద ఎవరో ఒకళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే అప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది తప్ప ఈ మిగతా జరిగేదాకా కూడా అటు ఇటు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఈ రోజు ఉన్నది ఈసీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకుంది, ఈఓ మీద, టిటిడి ఈఓ మీద చర్యలు తీసుకుంది. మరి మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కదా. ఈఓ మీద వెంటనే చర్యలు తీసుకోవడానికి అంత ఉత్సాహం ఏంటి, మిగతా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి అంత నిరుత్సాహం ఏంటి, ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్నది కూడా ఇందులో అనుమానం ఉంది. అట్ ది సేమ్ టైం గతంలో మీరే చాలా పేర్లు చెప్పారు కదా, ఆ పేర్లు ఇక రాలేదు కదా, వాటి సంగతి ఏంటి అన్న అనుమానం ఉంది. ఇవన్నీ కూడా కలగలిసి ఓవరాల్ గా ఒక కంక్లూజన్ అనేది రావాలి. కంక్లూజన్ అనేది వచ్చేదాకా ఇది జరుగుతుంది. అలాగని చెప్పి ఇప్పుడు ఉన్న కమిటీ అంటారా, ఆ కమిటీ నన్ను అడిగితే కనుక ఆ కమిటీకి వల్ల పెద్ద ఉపయోగమే ఉంటుంది. ఇప్పుడు వేసిన సింగిల్ మ్యాన్ కమిటీ వల్ల నాకు సంబంధించిన దానికి అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఏం కొత్త పేర్లు తీసుకురాలేరు, దీంట్లో ఎవరిని తీసుకొచ్చి క్వశ్చన్ చేయలేరు, ఎవరిని చట్టబద్ధంగా వీళ్ళు చేశారు అని ప్రూవ్ చేయలేరు. ఓన్లీ వాళ్ళ రికమెండేషన్ కమిటీ మాత్రమే. అట్లాంటప్పుడు రికమెండేషన్ కమిటీ మాత్రమే అయినప్పుడు దాన్ని వేస్తేనా వేయకపోయినా దేనికి దానివల్ల ఉపయోగం ఉంటే ఇంకా కొన్ని పేర్లు ఏమైనా బయటకు వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడానికి పనికొస్తుంది తప్ప వాళ్ళని చట్టబద్ధంగా ఎవరిని కూడా క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. వీళ్ళు చెప్పిన వీళ్ళే చెప్పిన వాళ్ళని గతంలో చైర్మన్లుగా చేసిన వాళ్ళని ఏమైనా పిలవగలుగుతారా, పిలిస్తే వీళ్ళు కమిటీ ముందుకు వస్తారంటే అలాంటివి ఏం జరిగే అవకాశం లేదు. మొత్తం అసలు ఈ వ్యవహారం అంతా కూడా హిందువులకు సంబంధించిన వ్యవహారం. అసలు హిందువుల్ని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయనిస్తే అప్పుడు ఇంకా దీనికి కొంత అసలు సంపూర్ణత అనేది వచ్చేది. ఇందులో అసలు హిందువులకి పార్టిసిపేషన్ లేదు. ఈ కమిటీలో ఎవరినో వాళ్ళకి నచ్చిన వాళ్ళని వేసుకున్నారు. హిందువులకి పార్టిసిపేషన్ లేకుండా హిందువుల్ని అసలు ఎట్లా సాటిస్ఫై చేస్తారు? కాబట్టి ఏంటంటే ఈ సింగిల్ మ్యాన్ కమిటీ అనేది పెద్దగా ఉపయోగం లేని కమిటీ. నేనైతే ఏమంటానంటే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, దాన్ని స్వాగతించినా కూడా దానివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు. స్వాగతించవచ్చు, తప్పేం లేదు. గవర్నమెంట్ ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఏదో దీంట్లో ఇంకా అనుమానాలు ఉన్నాయి, రకరకాల అనుమానాలు కాబట్టి అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. కానీ విజయం సాధిస్తుందా అంటే ఈ కమిటీ ఇచ్చే నివేదికని హిందువులు నమ్మరు, ప్రతిపక్షం నమ్మరు. ఎందుకు అంటే ప్రతిపక్షం ఎందుకు నమ్మదు అంటే ఇది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ప్రతిపక్షం నమ్మదు. మీకు కావాల్సిన వాళ్ళు ఏదో వేసుకున్నారు, వాళ్ళు ఏదో మీకు కావాల్సినట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కాబట్టి దీన్ని మేము నమ్మమని ప్రతిపక్షం చెప్తుంది.
హిందువులుగా ఏంటి, ఇది అసలు హిందువుల్ని దీంట్లో పార్టిసిపేట్ చేయనివ్వలేదు. మీరు అదే సిబిఐది, సుప్రీంకోర్టు వాళ్ళు వేసిన కమిటీ అయితే దాంట్లోకి హిందువులకి ఏం అవసరం లేదు, అది చట్టబద్ధంగా జరుగుతుంది. కానీ ఇలాంటి కమిటీలోకి హిందువులను కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని ఉంటే కనుక మీరు చెప్పేది వాళ్ళు కూడా దగ్గరుండి చూస్తారు కాబట్టి అంత నమ్మే అవకాశం ఉండేది. మీరు హిందువుల్ని పార్టిసిపేట్ చేయనివ్వాలి దీంట్లో. కాబట్టి హిందువులు కూడా మీరే సేమ్ ప్రతిపక్షం అట్ట అనుకుందో హిందువులు కూడా అట్టాగే అనుకుంటారు. ఏదో గవర్నమెంట్ ఏదో ఒక కావాల్సిన వాళ్ళని వేసుకుంది, వాళ్ళు ఏదో చెప్పారు, కాకపోతే ఎవరికే ఉంటుంది. ఇది రాజకీయాలకు దేవుడికి ముడిపెట్టి రాజకీయ రంగు దేవుడికి పులిమి ఒక దగ్గర ఆపి ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది కాబట్టి ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకును వెయిట్ చేసి మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ వీళ్ళు ఏదైనా ఒక ఇది చేస్తే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, దీనికి సంబంధించి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల కోట్లాది మంది హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఒకలాంటి మనోవేదనకు గురయ్యే పరిస్థితిని ఈనాటి రాజకీయాలు తెస్తున్నాయి. అది ఇక్కడ బాధాకరం. చూద్దాం ఎప్పటి వరకు దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. రాజకీయ నాయకులు కాసేపు దేవుడిని దేవుడిగా చూస్తూ వదిలిపెడతారా, లేకపోతే ఇంకా రాజకీయాల కోసం వాడుకుంటారా, చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాలు పంచుకున్నారు శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.